ఈరోజు చాలామంది మనం కూడా అద్భుతాల కోసం మనం ఎదురు చూస్తాం. ఎవరైనా సరే నాకు అద్భుతాలు వద్దు అని చెప్పి అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అందరూ కూడా నాకు అద్భుతం కావాలి అని ఖచ్చితంగా ఆశపడతారు. చూసినట్లయితే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీ విశ్వాసము బలమైందైతే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-13 చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచిదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్మని అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడెను. నేను కూడా అధికారం లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకంటే రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చును అని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వాసం ప్రకారమే నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ వాక్యం చదివినప్పుడే మనకు మొత్తం అర్థమైపోయింది. అందుకే వాక్యం చదివాడు. చూసినట్లయితే మనకి ఎవరు కనబడుతున్నారు ఇక్కడ బైబిల్లో? ఒక రోమా శతాధిపతి కనబడుతున్నాడు. ఆ రోమా శతాధిపతికి ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలి ఏం చేస్తున్నాడు? బాధపడుచున్నాడు. దయచేసి నా దాసుని స్వస్థపరచు ప్రభువా అని వచ్చి ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అంటే దాసుడు అంటే పరిచారకుడు, పరిచయం చేసేవాడు. ఆ శతాధిపతికి పరిచయం చేసేవాడు. వచ్చి ఏమడుగుతున్నాడు? నా దాసుడికి ఏమొచ్చింది? ఏం కావాలి? స్వస్థత కావాలి. కాబట్టి దయచేసి నా దాసుని స్వస్థపరచు. ఆ పక్షవాయు గల ఎట్లా ఉంటారండి? ఎట్లా ఉంటారు పక్షవాయు ఉన్నవారు? ఆరోగ్యకరంగా ఉంటారా? ఎట్లా ఉంటారు? బలంగా ఉంటారా? ఎట్లా ఉంటారు? కాళ్ళు చేతులు ఉరుగుతూ ఉంటారు ఎప్పుడు అటు ఇటు. ఎట్లా ఉంటారు? కాళ్ళు చేతులు పడిపోయి ఏం తినక అట్లానే మంచమేను అట్లానే వాళ్ళు పడిపోయి ఉంటారు. బైబిల్ అనేకమైన సార్లు ఆ పక్షవాయు వాళ్ళని కూడా యేసు ప్రభు దగ్గరికి మోసుకొని తీసుకొచ్చాను. అంటే వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయి, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది వాళ్ళలో బాడీలో జరగదు, స్పర్శ ఉండదు, వాళ్ళకి పడిపోయిన స్థితిలో ఉంటారు. అంటే పేరుకి మాత్రమే బ్రతుకుంటారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నట్టుగానే ఉంటారు. పక్షవాయు ఉన్న వాళ్ళు చేతులు పనిచేయవు, అవయవాలు సరి పనిచేయవు. ఒక చేయికి వస్తే చేయి పనిచేయదు, కాలుకి వస్తే కాలు పనిచేయదు. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు దేనికి పనికిరాని వారుగా ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నాడు ఎవరు? ఒక శతాధిపతి యొక్క దాసుడు, పరిచారకుడు. యేసు ప్రభుకి వచ్చారు. ఎక్కడో విన్నాడు అనుకుంటా. యేసు ప్రభు స్వస్థపరిచారు. ఎవరు? ఇజ్రాయిలు యూదుడా? ఇజ్రాయిలు వాడా? ఎవరతను? రోమీలు. ఎవరు? రోమా శతాధిపతి. రోమీలు యేసు ప్రభు దగ్గర రావడం అంటే అది ఇంత ఈజీ పనా? యేసును అంగీకరించిన వాళ్ళు కాదు కదా. అయినా సరే ఆ శతాధిపతి యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడినాడని చెప్పి ఏం చేశాడంట? చెప్పి వెళ్ళిపోయినుందా? ఆయనను వేడుకోవడం అంటే బతుమాలుకుంటున్నాడు. అయ్యా, ముట్టవయ్యా,
నువ్వు తప్ప ఎవరు ముట్టలేరు, నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేరు, నువ్వు తప్ప ఎవరు కూడా స్వస్థపరచలేరు, నువ్వు తప్ప ఎవరు ఏం చేయలేరు, నువ్వు మాత్రమే నా దాసుని స్వస్థపరచగలని వేడుకుంటున్నాడు. చూసారా, అప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు వేడుకుంటా చూసారా, ఈ టైం కాలం నువ్వు కట్టాలి అన్నప్పుడు అయ్యా అయ్యా ఇంకొక నెల అయ్యా, ఇంకో 2 నెలలు అయ్యా వేడుకుంటారు. అట్లానే యేసుప్రభు దగ్గర వచ్చి వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా స్వస్థపరచు. శతాధిపతికి ఏం పని అండి? తన కింద అనేక మంది దాసులు ఉంటారు. వదిలేయచ్చు కదా, అతనికి వదిలేయలేదు. తన కొడుకా కాదు, భార్య కాదు, ఎవరో ఒక దాసుడు. అతను కావద్దు, ఇంకొకరు ఉన్నారు. అతను రావాల్సిన అవసరం ఏముంది? వేరే దాసుని పంపించచ్చు కదా. అయ్యా నాతో పాటు ఒక దాసుడు రోగి ఉన్నాడు, స్వస్థపరచు ప్రభువా అని చెప్పి వేరే దాసుడు వచ్చి అడగొచ్చు కదా. వేరే దాసుడు రాలా. ఎవరు వచ్చారు? శతాధిపతి వచ్చాడు, ఒక అధికారి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాతో పాటు ఉన్న శతాధిపతి రోగి ఉన్నాడు, అతనికి బాగుపరచబడాలని అడగట్లా. నేను పనిచేసే వాటిలో ఒక దాసుడు రోగి ఉన్నాడు, కాబట్టి ఏం కావాలి? స్వస్థత కావాలి. ప్రభువా నా పరిచారకుడు తీవ్రమైన వ్యాధిలో ఉన్నాడు, మీరు ఒక్క మాట చెప్పినచో బాగుపడతాడు. అది యేసు ప్రభు మాట అంటాడు. కింద చూస్తే ఇతని విశ్వాసము ఎంత గొప్పది, నేను ఇజ్రాయేల్లో కూడా ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. వెంటనే ఆయన విశ్వాసం వల్ల ఆ గడియలోనే అతను స్వస్థపరచు. ఇంక వెళ్ళిపో, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని ఆ శతాధిపతి చెప్పాను. ఆ గడియలోనే అంటే ఏ నిమిషం అయితే యేసు ప్రభు మాట చెప్పారో నువ్వు కోరినట్టుగానే నీ దాసుడు స్వస్థత పొందుతాడు. వెళ్ళిపో. ఇంకా ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందునను వాక్యము సెలవిస్తుంది. మనకు కనపడేది ఏంటంటే, మనిషి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ముందర దేవుడు కోరుకునేది ఏంటంటే విశ్వాసం. ఏంటిది? విశ్వాసం లేకుండా ఎవరు దేవుని కూడా ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనము, ఆయన కార్యాలు మనం చూడలేము, దేవుడి యొక్క సన్నిధి మనము పొందుకోలేము. మన నార్మల్ జీవితానికి మనకేం కావాలి? ఊపిరి కావాలి, ప్రాణం కావాలి. మనిషి బతకాలంటే శ్వాస ఉండాలి. ఆత్మీయులు బతకాలంటే, ప్రతి విశ్వాసి క్రైస్తవుడు బతకాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో ముందుకి వెళ్ళలేరు. అందుకనే నార్మల్గా వచ్చినప్పుడు ఒక మనిషి దగ్గర ఏముంది అంటే మన జేబుని తడతాడంట. ఏం చేస్తాడు? జేబుని తడతాడు. ఎందుకు? ఎంత డబ్బులు ఉన్నాయని. అలా ఆత్మీయుడు వచ్చినప్పుడు ఏం వెతకాలి? హృదయాన్ని వెతుకుతాడంట. ఎంత విశ్వాసమో, జేబులో ఎంత విశ్వాసం ఉంది. ఏ జేబు మంది? హృదయం అనే జేబులో ఎంత విశ్వాసం. అందుకనే చాలామంది కూడా ఎదురు బట్టలు వేసుకుంటాయి, కర్తల బట్టలులాగా ఉంటాయి. చూసారా? ముందర ఏం పెట్టుకున్నా సరే ఏం కనపడతాయి? డబ్బులు చాలా క్లియర్గా కనపడతాయి. ఎక్కువ రాజకీయాలు కనపడుతూ ఉంటారు, అధికారుల దగ్గర పెద్దవాళ్ళు. ఆ పని వాళ్ళు వెళ్తారు, వెళ్ళినప్పుడు ఆ కన్ను ఎక్కడ పడుతుంది? ఫస్ట్ ఆ జేబు దగ్గర మాత్రమే పడుతుంది. ఎందుకు? 500 నోట్లు, 100 రూపాయల నోట్లు పక్కన కనపడుతూ ఉంటాయి అన్నీ. చూడగానే ఇంతకీ ఏదో మన పని అవుతుందని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఆ జేబు ఖాళీగా ఉందనుకోండి, ఎవరు వెళ్ళరు. అంటే ఏంటి? ఆ జేబు ఏదో నిండిపోయి ఉంది కాబట్టి ఇదేదో మనకు సహాయం చేస్తుందని చెప్పి వెళ్తారు. అట్లానే అది లోక పద్ధతమైంది. కానీ ఆత్మ సంబంధమైంది ఏంటంటే ఎంత విశ్వాసం ఉంది. దేవుడు అడుగుతాడు, నీకు ఎంత డబ్బులు ఉన్నాయని కాదు, ఎంత విశ్వాసం ఉంది. ఏదైనా ఒక పని చేయాలి, ఎక్కడికి పోవాలి, నీకు ఎంత డబ్బు ఉందని చాలా అడుగుతూ ఉంటాం మనం సాధారణంగా. కానీ దేవుడు అడిగేది, ఒక పని చేయాలంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతం చేయాలంటే నీకెంత డబ్బులు ఉన్నాయని కాదు, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయని కాదు, నీకు ఎంత విశ్వాసం అని చెప్పి దేవుడు అడుగుతాడు. అదే అడుగుతున్నాడు ఇక్కడ, అదే చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నీ విశ్వాస ప్రకారమే నువ్వు కోరినట్టుగానే అవును కాక వెళ్ళి ఇంకా నీ దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఆ గడియలోనే, వచ్చే సంవత్సరం వచ్చే నెలలో కాదు, ఆ గడియలోనే దేవుడు ఒక మాట పలికాడంతే చాలు, ఆ గడియలోనే దాసుడు స్వస్థత నొందినని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు చూసినట్లయితే మనకు కనపడేది ఇక్కడ మొట్టమొదటిగా చిన్న విశ్వాసం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకైన
మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో దేవుడు కోరుకునేది చిన్న విశ్వాసము పెద్ద కార్యాలను చేస్తుంది. చిన్న విశ్వాసము అది మనకి చిన్న ఫలితం కనపడుతుంది, కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుంది, పెద్ద కార్యాన్ని చేస్తుంది. మీకు ఆవగింజంత విశ్వాసము నీడల ఆ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. అది కొద్ది విశ్వాసమైనా సరే దేవుని దృష్టిలో అది గొప్ప పని చేస్తుంది. దేవుడిని కొంచెం నమ్మితే చాలు, కొంచెం విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన జీవితం అది ఎలాంటి గట్టు పరిస్థితి అయినా సరే, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటండి? మన కంటికి కనపడిన దాన్ని నమ్ముతాం, ఒక ఆధారం ఉన్నదాన్ని నమ్ముతాం. విశ్వాసం అంటే ఏ ఆధారం లేకుండా అది జరుగుతుంది అని నమ్మటమే విశ్వాసం. అది రాకుండానే అది వస్తుంది అని నమ్మటమే విశ్వాసం. ప్రార్థన చేసావు, స్వస్థత, ఇంకా ఆరోగ్యంగా బాగాలేదు, అనారోగ్యంగా ఉంది, మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, అది మీకే బాగాలేదు, ప్రార్థన చేశారు, కానీ మీకు ఇంకా ఆరోగ్యం అనేది ఇంకా రాలేదు. కానీ మీరు నమ్ముతున్నారు ఏమని? దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకించాడు, దేవుడు ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తాడని ఏం చెబుతున్నారు? మీరు నమ్ముతున్నారు. చిన్న విశ్వాసము గొప్ప అద్భుతాన్ని చేస్తుంది. అదే జరిగింది అక్కడ. ఆ శతాధిపతి చూపించింది చిన్న విశ్వాసం చూపించాడు. అయ్యా నా దాసుడు నువ్వు ముట్టమని అడిగితే ఆ గడియలోనే స్వస్థత నొందెను. దేవుడు ఈరోజు మనం కోరుకునేది నీకు ఇంత విశ్వాసం ఉందా, ఇంత విశ్వాసం ఉందని కాదు, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల జీవితంలో ఈ కొండ ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందంట. మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు. ఆవగింజందంటే ఒకటి గమనించండి, అది చిన్నదని కాదు, బాగా మీరు పరిశీలన చేయాలి. ఆవగింజ ఎలా ఉంటుంది? గుండ్రంగా రౌండ్గా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. అది చిన్నగా ఉన్నా సగం సగం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? కొన్ని పప్పులు ఉంటాయి చూసారా? కొన్ని పప్పులు ఉంటాయి, అవి గుండ్రంగా ఉండవు. ఎట్లా ఉంటాయి? సగం సగం ఉంటాయి. అది నిండుగా లేనట్టుగా. కానీ ఆవగింజ ఎలా ఉంటుంది? చిన్నగా ఉన్నా సరే రౌండ్గా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది, సగం సగంగా ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నీది చిన్న విశ్వాసమైనా నీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. సందేహాలు ఉండొద్దు, జరుగుతుందా లేదా అని చెప్పి డౌట్లు ఫీల్ అవ్వద్దు. చిన్న విశ్వాసమైనా నీట్గా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, కంప్లీట్గా ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. సగం సగం విశ్వాసం, నీకు ఇంత పెద్ద విశ్వాసం ఉంది, సగం సగం ఉంది, కానీ దేవుడిని కార్యాన్ని మనము చూడలేము. ఆవగించేంత విశ్వాసం అంటే ఆవగించేంత పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు మన సమస్యలు గొప్పది చూడటం. ఈరోజు చాలామందికి సమస్యలు ఉంటాయి, అవునా? ఉన్నాయా లేదా? జాబ్ లేని వారు ఉంటారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు, వివాహం కాని వాళ్ళు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, సంతానం ఉన్నా పిల్లలున్నా వాళ్ళని ఎలా పోషించాలో తెలియక సతమతవుతూ ఉంటారు. అన్నీ బాగున్నా సరే తెలియని పరిస్థితిలో ఉంటారు. లేరా? పెద్ద పెద్ద కోటలు, బంగ్లాలో, ప్యాలెస్లో ఉంటారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఉన్నా కూడా మేము తినలేని పరిస్థితి. మా కంటి ముందు ఆహారం కనపడుతుంది, కానీ మేము తినలేకపోతున్నాం. బట్టలు వేసుకోవాలనుకుంటున్నాం, కానీ వేసుకున్నా సరే తృప్తి మాకు లేదు. ఏదో తెలియని వెళ్తి. ఎందుకు అంటే మా కుటుంబంలో ఎవరు కూడా ప్రార్థన చేసుకోరు. నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటాను, ఎవరు ప్రార్థన చేసుకోరు. బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పి అన్ని డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఆస్తులు ఉన్నాయి, సంపద ఉన్నాయి, కానీ సమాధానము లేదు, ఆనందం లేదు. డబ్బులు ఉన్నాయి, కోట్లు ఆస్తున్నాయి, కానీ ఆహారం ముందులున్నా సరే తినలేని పరిస్థితి. నా కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఎవరాళ్ళు? లేని వాళ్ళ? డబ్బు లేని వాళ్ళ? మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా? గొప్ప ధనికులు? అంటే మనకు కావాల్సింది ఏంటిది? సమాధానం, శాంతి, ఆరోగ్యం. అవన్నీ ఎలా దొరుకుతాయి? దేవుని అంత విశ్వాసం ఇచ్చినప్పుడు మనకు దొరుకుతాయి. ఆ శతాధిపతి చిన్న విశ్వాసం చూపించాడు. చర్చికి వెళ్ళిన వ్యక్తి కాదు, వాక్యాలు విన్న వ్యక్తి కాదు, కోటాలకు వెళ్ళిన వ్యక్తి కాదు, యేసు ప్రభు ఎవరో తెలియదు. అకస్మాత్తుగా ఒక సడన్ క్యారెక్టర్ అనేది ఆ అధ్యాయంలో కనపడుతుంది. అంతకుముందు మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఎక్కడ కనపడలేదు. సడన్ క్యారెక్టర్ అంటే చూసారా కొంతమంది. శతాధిపతి ఎదురయ్యాడు.
అక్కడ దేవుడు చూపిస్తున్నాడు, ఈ చిన్న విశ్వాసము నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరుగుతుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, దేవుడు కోరుకునేది నీకు ఎంత పెద్ద సమస్య ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి అని దేవుడు అడగడం లేదు, నీకు ఎంత విశ్వాసం ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే నీ సమస్యల కంటే నీ విశ్వాసము గొప్పగా ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాన్ని చేస్తాడు. మన విశ్వాసం బలహీనమైతే మన జీవితంలో బలహీనంగా మనం అయిపోతాం. విశ్వాసం బలహీనమైతే మనం కూడా బలహీనంగా అయిపోతాం. దేవుడు కార్యాన్ని మనం కూడా చూడలేం. కాబట్టి విశ్వాసం ఉంచాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నూతన కార్యం చేస్తాడని మనం బలమైన నమ్మకాన్ని ఉంచాలి. రెండో చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసమునది నిరీక్షింపబడిన వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవైనటకు రుజువై ఉన్నది. అంటే కంటికి కనబడిన వాటిని నమ్మటమే విశ్వాసం. దేవుడు పని చేస్తాడు, అది నా కళ్ళతో చూస్తే కానీ నమ్మను అనేది ఏంటిది? దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. ఏమంటారు దాన్ని? జ్ఞానం అంటారు. ఏంటిది? దేవుడు చేస్తాడు, ఆయన కళ్ళారని నేను చూడాలి, చూస్తే కానీ నేను నమ్మను. అంతేగా మనుషుల జ్ఞానం అది. మనుషుల జ్ఞానం అట్లా ఉంటుంది, నేను చూస్తే కానీ నమ్మను, చూస్తే కానీ నేను నమ్మను. ఉన్నాడా దేవుడు? ఉన్నాడా? అయితే నేను వినాలి. దేవుడు ఉన్నాడా? అయితే నేను చూడాలి. అది దాని ఏంటి? మనుషుల జ్ఞానం అది. మనుషుల జ్ఞానం అంటే మనుషుల జ్ఞానం ఎట్లా ఉంటుంది? నేను చూస్తే కానీ నమ్మను. దేవుడు ఉన్నాడా? అయితే కనపడమని చెప్పు. ఎందుకంటే మనుషుల జ్ఞానము, నేను కనపడితే నేను చూస్తే కానీ. ఎందుకంటే సైన్స్ అలాంటిది. సైన్స్ అది. సైన్స్ ఏంటిది? సైన్స్ అంటే కంటికి కనబడాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, అప్పుడు నమ్ముతారు. కంటికి కనబడితే దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. చూస్తే కానీ వాళ్ళు నమ్మరు. కానీ విశ్వాసం అంటే ఏంటి తెలుసా? విశ్వాసం అంటే మన కంటికి కనబడిన దాన్ని నమ్మటమే విశ్వాసం. జ్ఞానానికి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు మన జ్ఞానాన్ని అడగడం ఏమడుగుతున్నాడు? విశ్వాసం అడుగుతున్నాడు. ఈరోజు చాలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు జ్ఞానంగా ఆలోచిస్తే ఎట్లా ఆలోచిస్తావు? నువ్వు దేవుడు నిజంగా ఉన్నాడా, లేకపోతే చేయని ముందు దేవుడిని చూద్దా, ముందు రాని చూస్తా, అప్పుడు కంటి కనబడి చూస్తా, ఎవరికో జరిగిందిలే మనకు కాదుగా జరిగింది, దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. కానీ విశ్వాసం అంటే ఎవరికి జరిగినా జరగకపోయినా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు నమ్మడమే విశ్వాసం. దేవుడు మన జ్ఞానాన్ని అడగడం లేదు. ఏమడుగుతున్నాడు? విశ్వాసం అడుగుతున్నాడు. ఆ రోజు శతాధిపతిని జ్ఞానం అడగలేదు, ఏమడిగాడు? విశ్వాసం అడిగాడు. నీ జ్ఞానం ఎంత గొప్పది అని చెప్పి అనలేదు, నీ విశ్వాసం ఎంత గొప్పది అని అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు జ్ఞానం ఉందా లేదా అని కాదు, లేకపోతే కంటికి కనపడిన కళ్ళతో చూస్తే కానీ నామన్న తోమ అంటారు చూసారా? యేసు ప్రభు నేను ఆయన గాయాలు చూడాలి, ఆయన కాళ్ళలో గాయాలు చూడాలి, నేను చేతిలో గాయాలను చూడాలి, నేను కంటితో చూస్తే కానీ నేను నమ్మనంటాడు. ఎవరు? యేసు ప్రభుతో పాటు నడిచిన శిష్యుడు, అద్భుత కార్యం చేసినప్పుడు చూసిన శిష్యుడు, ప్రభువుతో పాటు సహవాసం చేశాడు, ప్రభుతో పాటు ఉన్నాడు, తిన్నాడు, కూర్చున్నాడు, అనేకమైన మర్మాలు చెప్పాడు ప్రభు. అవన్నీ కూడా కూర్చొని అద్భుత ఆశ్చర్యకార్యం చూసిన ఆ శిష్యుడు, నేను కంటితో చూస్తే కానీ నేను తాకితే కానీ నేను నమ్మనన్నాడు. అదేంటిది? తోమా జ్ఞానం. అది తోమ విశ్వాసము కాదు. ఈరోజు తోమా జ్ఞానం ఉందా? తోమా విశ్వాసం ఉందా? ఈరోజు మనలో తోమా జ్ఞానం ఉంది. తర్వాత నమ్మాడు, చూసిన తర్వాత ప్రభువా నువ్వు నిజంగా దేవుడు, రక్షకుడు, వాక్యనపి సహోదరి. మన ప్రతీది కూడా జ్ఞానంగా ఆలోచించకూడదు. ప్రతీది కూడా ఏదో నేను అనుకున్నాను, ఊహించేసుకున్నాను, మనం ఊహించుకునేది కాదు. ఇక్కడ ఏదో అనుకున్నాను, ప్రాక్టికల్గా అనుకున్నాను, ఎట్లా జరుగుతుంది అనుకున్నాను, అట్లా జరుగుతుంది అనుకున్నాను కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నమ్మితే నువ్వు నా కార్యాన్ని చూస్తావు. వాళ్ళు జరగలేదు ప్రభా, వీళ్ళు జరగలేదు, అది వేస్ట్. అది నీ జ్ఞానం నాకు అవసరం లేదు. ఏం కావాలి? విశ్వాసం కావాలి. నీ విశ్వాసం ఎక్కడని దేవుడు అర్థం. మరి దేవుడు అబ్రాహాం పిలిచినప్పుడు కుమారులు కుమార్తె ఎవరు లేరు, సంతానం లేదు. దేవుడు పిలిచాడు, అబ్రాహామా నువ్వు లేచి నేను చూపించిన ప్రాంతానికి, దేశానికి వెళ్ళంటే నోరు మూసుకుని వెళ్ళాడు. నోరు మూసుకొని నేను ఎందుకు వెళ్ళాలి, నీ పేరేంటి, నీ పేరు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి దేవుడు నిందించలేదు, దేవుడిని ప్రశ్నించలేదు. దేవుడు లేచి వెళ్ళు అన్నాడు అంతే. బెంగళూరు అదేమన్నా హైదరాబాదా, ట్రైన్ ఏమైనా ఉందా? ఏముంది అక్కడ? ఏమి లేవు, ఎడారి.
గుడారంలో ఉండాలి. పోనీ పెద్ద జనసమూహం ఉన్నారా? పనులు ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా ఆహారం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, పని చేసుకోవాలో తెలియదు, మరి ఎలా పోషించబడో తెలియదు. అబ్రహాం అనుకుంటాడు కదా, నా కుటుంబం ఎట్లా పోషించుకోవాలి, నా భార్యను ఎట్లా పోషించుకోవాలి, నా పనులను ఎట్లా పోషించుకోవాలి. కానీ అబ్రహాము ఏమి అని చూడలేదు, తన జ్ఞానం మీద ఆలోచించలేదు. తన జ్ఞానంతో ఆలోచించుకుంటే నేను ఎట్లా పోషించబడతాను, అకస్మాత్తుగా వెళ్ళిపోతే నా పిల్లలు ఎలా పోషించబడతారు, నా కుటుంబం ఎట్లా పోషించబడుతుంది అని చెప్పి అనుకునేవాడు. కానీ అబ్రహాము జ్ఞానంతో ఆలోచించలేదు, విశ్వాసం చూపించాడు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిని చెప్పి నమ్మాడు, వెళ్ళాడు, అంతే. వెళ్ళాడు, ఈరోజు విశ్వాస తండ్రిగా మారాడు. ఈరోజు ఇజ్రాయేల్ దేశం ఉందంటే మరి అబ్రహాము సంతానము ఇస్సాకు, ఇస్సాకు సంతానము యాకోబు, ఇజ్రాయేలు, మరి యాకోబు సంతానము యూదా. మరి ఎంతమంది జనసమూహము యూదులు ఉన్నారంటే ఇజ్రాయేల్ దేశం ఉందంటే అబ్రహాము ఇచ్చిన వాగ్దానం కాదా? దేవుడు నెరవేర్చలేదా? దేవుడు పోషించే దేవుడు. ఆహారం లేనప్పుడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పోషించాడు. ఎడారిలో ఉంటున్నప్పుడు నీటి బుగ్గను తెరిచిన దేవుడు, మార్గాన్ని తెరిచిన దేవుడు. మార్గాలన్నీ మూసిపోయినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి దాని మార్గాన్ని తెరిచిన దేవుడు. దేవుడు చెప్తున్నాడు విశ్వాసము ఎక్కడ. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి పట్ల కార్యం చూడాలంటే దేవుడు కావాల్సిన విశ్వాసం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ కార్యం పొందుకోలేకపోతున్నాం అంటే విశ్వాసం లేదు. ఎందుకంటే మనం జ్ఞానంగా ఆలోచిస్తున్నాం, చాలా జ్ఞానంగా ఆలోచిస్తున్నాం. మన జ్ఞానము దేవుడి కార్యాలని తీసుకురాదు. దేవుడు కార్యాలు, దేవుడు అద్భుతాలు జరగాలంటే నీకు కావాల్సింది జ్ఞానం కాదు, ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు.